హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను ఒక వెరైటీ రెసిపీ కాకరకాయ ఫ్రై చక్కగా చిన్నపిల్లలతో సహా అందరూ చాలా ఇష్టంగా తినగలిగే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, నేను టెర్రస్ మీద నుంచి కాకరకాయలు తీసుకొచ్చాను, 1 కిలో పైన తీసుకొచ్చాను. అయితే మొత్తం అన్నీ వేయకుండా 1/4 కిలో మాత్రం కాకరకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానన్నమాట. మిగిలిన కాయలు ఫ్రిడ్జ్లో పెట్టాను. అయితే ఈ కాకరకాయలు పైన బాగా నీట్గా కడిగేసి కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. నేనైతే క్రాస్గా కోసాను చిన్న చిన్న ముక్కలు. అయితే మీరు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. అయితే దానికి ఏంటంటే ఆ పీసెస్ అన్నీ పైన బొడుపుల్లా ఉండేది తీయక్కర్లేదు, లోపల ఉన్న గింజలు గుజ్జు కూడా తీయక్కర్లేదు. అన్నిటితో కలిపి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇలాగా. అయితే కట్ చేసిన తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకుని ఒక పాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని దానిలో ఒక గుప్పెడు పల్లీలు, ఒక 2 స్పూన్లు పచ్చి శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసి ఇలా డ్రై రోస్ట్ చేయాలన్నమాట. బాగా డ్రై రోస్ట్ చెయ్యాలి. అంటే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడు మనం వేసుకున్న పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పులో చక్కగా పూర్తిగా వేగుతాయి. అలా వేగడం వల్ల చాలా క్రంచీగా ఉంటుంది అన్నమాట ఫ్రై. అయితే ఇప్పుడు మొత్తం పప్పులు 3 వేగిపోయిన తర్వాత ఒక 5 ఎండుమిర్చి, ఇవి కొంచెం కారంగా ఉన్నాయి అందుకని ఒక 5 ఎండుమిర్చి వేసాను అనమాట. ఇవి కూడా డ్రై పాన్లోనే డ్రై రోస్టే చెయ్యాలి. మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత మనం వీటిని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు పాన్లోను మళ్ళీ ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూపిస్తాను. ఇలా బాగా వేగిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లో వేసి పక్కన పెడదాం. ఓకే, చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాగ చేసిన ఫ్రై చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఎందుకంటే చేదు ఉండదు. అదేవిధంగా మనం ఈ పప్పుల పొడి వేయడం వల్ల పైగా అది పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకోము, కొంచెం క్రష్ చేసినట్టు మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఆ పలుకులు చక్కగా నములుతూ ఉంటే చాలా బాగుంటాయి. కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనిలోనే చిటికెడంతా జీలకర్ర కూడా వేసాను అనమాట. ఎక్కువ కాదు, ఒక చిటికెడు వేసాను. వేసి ఆ వేడికి జీలకర్ర కూడా కొంచెం డ్రై రోస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. అవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకుందాం. ఈలోపు కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని దానిలో ఫస్ట్ ఏం చేయాలంటే పసుపు, ఉప్పు వేసుకోవాలి ఆయిల్లో. అప్పుడు ఏమవుతుందంటే అలా వేయడం వల్ల ఈ ముక్కల్లో ఉన్న మనం కాకరకాయ ముక్కలు వేస్తాం కదా, తర్వాత ఆ కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి అదే వాటర్తో కాకరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. అందుకని తప్పనిసరిగా ముందు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. ఇవి 1/4 కిలో ఉంటాయి. 1/4 కిలో కంటే కొంచెం ఎక్కువే ఉండొచ్చు వాటికి. ఎందుకంటే నాకు కాకరకాయలో ఏ రకంగా చేసుకున్నా ఇష్టమే. టేస్ట్ చాలా నచ్చుతుంది నాకు. ఒక్కొక్కసారి తీపి వేసి చేస్తాను, కాకరకాయ ఎగురు. ఒక్కొక్కసారి ఏమో కాకరకాయ పులుసు చేస్తాను. ఒక్కొక్కసారి స్టఫ్డ్ కాకరకాయ చేస్తాను. ఇప్పుడు ఫ్రై ఇలాగా డిఫరెంట్గా చేస్తున్నాను చూడండి. ఇవి ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న
ఆ పదార్థాలని మనం మిక్సీ పట్టుకుందాం. చాలా కమ్మగా ఉంటుంది, అందుకని పిల్లలు కూడా ఇవి చక్కగా మనం అదే క్రంచీగా ఉంటుంది. ఈ ఫ్రై తప్పనిసరిగా చేసి పెట్టండి, ఎందుకంటే ఇది కనీసం ఎప్పుడైనా ఒకసారి తినడం వల్ల చిన్నపిల్లలకి కడుపులో నులిపురుగులు అవి లేకుండా ఉంటాయి, పిల్లలు హెల్తీగా ఉంటారనమాట. ఇలా చేస్తే వాళ్ళకి చేదు తెలియదు, పిల్లలకి చేదు తెలియదు. పెద్దవాళ్ళం అయితే కొంచెం చేదున్నా తినేస్తాం, కానీ పిల్లలు అలా తినరు కదా, ఏమాత్రం చేదు తగిలినా వాళ్ళు ఊసేస్తారు. కాబట్టి ఇలాగ ఫ్రై చేస్తే చక్కగా అన్నంలో క్రంచీగా ఉంటుంది. ఈ ఫ్రై తప్పనిసరిగా చెయ్యండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వాటిని ఉడకనిద్దాం. ఈలోపు మనం డ్రై రోస్ట్ చేసుకున్న వీటిని మిక్సీ పట్టుకుందాం. ఈ డ్రై రోస్ట్ చేసుకున్న పదార్థాలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ముందు పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఉంది కదా, అవి వేసేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి తొడిమెలు తీసేసి అప్పుడు మిక్సీ జార్లో వేస్తానన్నమాట. తొడిమెలతో అయితే ఏమవుతుందంటే పీచులా ఉంటుంది, అందుకని తొడిమెలు తీసేస్తున్నాను. తీసేసి దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం ఈ ఫ్రైలో వేసేసరికి చాలా కరకరలాడుతూ మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను మిక్సీ పట్టేశాను కదా, ఈ కొంచెం బరకగా మిక్సీ పట్టడం వల్ల చాలా చక్కగా ఉంటుంది ఫ్రైలో వేసేసరికి. ఇప్పుడు మనం ఒకసారి ఫ్రై అవుతున్న కాకరకాయలని చూద్దాం. మూత తీసి ఒకసారి కాకరకాయలని చూద్దాము. చూస్తే పూర్తిగా ఈ మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్లో కొంచెం చిటికెడంతా సాల్ట్ వేసాను అనమాట, అంటే మరీ చప్పగా లేకుండా ఉంటుంది కదా. ముందు కాకరకాయ ముక్కల్లోనేమో కొంచెం ఉప్పు పసుపు వేసాను కాబట్టి ఆ కాకరకాయలుకి సరిపోద్ది. ఇప్పుడు ఈ పౌడర్లో చిటికెడంత ఉప్పు వేసాను కాబట్టి మనం పైన చల్లుకున్నప్పటికీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ పౌడర్ వేసేద్దాము. ఇప్పుడు బాగా వేగిపోయినాయి కదా, ఈ వేగిపోయిన దానిలో మనం గ్రైండ్ చేసుకున్న ఈ అది పప్పుల పొడి కూడా వేసేద్దాం. వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి, ఇంకా మూత పెట్టకూడదు. ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే బాగా డ్రై అయ్యే వరకు కలపాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ అలాగే కలుపుతూ ఉండాలన్నమాట. ఫ్లేమ్ హైలోనే ఉంచుకోవాలి, ఉంచుకుని ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే చాలా టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. ఓకేనా? ఇలాగా మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. తర్వాత కాకరకాయ వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కదా, మర్చిపోవద్దు. ఇదిగో చివరికి ఇలా తయారవుతుంది. దీన్ని ఇలా చేసి చాలా క్రంచీగా చాలా బాగుంటుంది. మీరు తిని మీ పిల్లలకు పెట్టి హాయిగా ఉండండి. ఓకేనా? బాయ్.